Hi and hello to all. We are representing to Shanmuka ITI Kodad. Till to the last class we have discussed about main switch distribution board and how a energy meter should be connected according to national electricity rules. Today we are going to discuss about estimation cost of material for wiring installation. లాస్ట్ క్లాస్ దాకా మనం డిస్ట్రిబ్యూషన్ బోర్డు మెయిన్ స్విచ్ ఎనర్జీ మీటర్ ఎలా కనెక్షన్ ఇవ్వాలి ఏం చేయాలనేది నేర్చుకున్నాం. ఈరోజు ఎనర్జీ మీటర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుండి సబ్ సర్క్యూట్ సిస్టమ్ ఇచ్చేటప్పుడు సబ్ సర్క్యూట్ కింద మనం ఏమేమి యాక్సెసరీస్ యూజ్ చేస్తాం ఆ యాక్సెసరీస్ కాస్ట్ అనేది ఎంత ఉంటుందని ఎస్టిమేషన్ ఎలా చేస్తారనేది లెర్న్ చేస్తాం అన్నమాట ఈరోజు. ఇన్ దట్ some topics are mentioned here. First one, points to be considered before taking up domestic wiring ఎప్పుడైనా చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ అనేవి మనం తీసుకోవాలన్నమాట. అవి ఏంటియో చూద్దాం. అండ్ నెక్స్ట్ ఏంటిది, క్యాలిక్యులేషన్ ఆఫ్ లోడ్స్ ఆన్ సబ్ సర్క్యూట్ మీద లోడ్స్ అనేవి ఎంత ఇవ్వాలి, ఎన్ని వాట్స్ ఎంత వాటేజ్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఎస్టిమేషన్ ది లోడ్ ఇన్ ఏ సర్క్యూట్, ప్రతి సర్క్యూట్ మీద ఒక సబ్ సర్క్యూట్ తీసుకుంటే దానికి ఎంత ఉంటుంది, పవర్ సర్క్యూట్ తీసుకుంటే ఎంత ఉంటుంది అనే దాని గురించి. నెక్స్ట్ సెలెక్టింగ్ సైజ్ ఆఫ్ కేబుల్, దేనికి ఏ టైప్ కేబుల్ని తీసుకోవాలి, లోడ్ పరంగా కేబుల్ని తీసుకుంటాం కదా, ఆ సైజ్ ఆఫ్ ది కేబుల్ ఎంత ఉంటుంది. నెక్స్ట్ ఎస్టిమేట్ అండ్ లిస్ట్ అవుట్ ది యాక్సెసరీస్ ఫర్ ది గివెన్ వైరింగ్ ఇన్స్టాలేషన్స్. ఇవన్నీ నోట్ చేసుకున్న తర్వాత మనకి ఎంతెంత వైరింగ్కి అన్నీ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు యాక్సెసరీస్ అనేవి అందుబాటులో తెచ్చుకోవాలి. ఆ అందుబాటులో తెచ్చుకోవాలంటే యాక్సెసరీస్ అనేవి ఎన్ని అయితే, ఒక రూమ్ని తీసుకుంటే ఆ దాంట్లో ఎన్నైతే యాక్సెసరీస్ నీడో వాటన్నిటిని మనం ఒక దగ్గర నోట్ డౌన్ చేసేసుకొని వాటి యొక్క కాస్ట్ని ఎస్టిమేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఫస్ట్ వన్ పాయింట్స్ టు బి కన్సిడర్డ్. ఎప్పుడైనా మీరు వైరింగ్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, బిఫోర్ స్టార్టింగ్ వైరింగ్ ఇన్స్టాలేషన్ information should be exchanged between the owner of the building or architect and local supply authority in respective of tariff applicable. అంటే ఏంటిది, మీరు ఎప్పుడైనా వైరింగ్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఇంటి ఓనర్కి మీకు మధ్య సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ అవ్వాలి. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఓనరు అతనికి తగ్గట్టుగా ఎస్టిమేషన్ వేసుకొని చెప్తాడనమాట, ఇలా చేయాలి అలా చేయాలని. అలా మనం ఏం చేయాలంటే ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అనేది లోకల్ సప్లై అథారిటీ నుంచి అసలు టారిఫ్ రేట్, అంటే యూనిట్కి ఎంత రేట్ అనేది పడుతుంది, అయితే పవర్ లోడ్ అయితే ఎంత తీసుకుంటారు, డొమెస్టిక్ లోడ్ అయితే ఎంత తీసుకుంటారు, కమర్షియల్ ఇండస్ట్రియల్ పర్పస్కి అయితే ఎంత యూనిట్ పర్ రేట్ ఛార్జ్ అనేది ఎంత పడుతుంది యూనిట్కి అనేది అన్నిటిని కూడా కన్సిడర్ చేసుకొని మనం వైరింగ్ అనేది చేయాల్సి వస్తుంది. See the table under National Electricity Code, the number of points in the branch circuits, load points, ఎన్నైతే లోడ్ పాయింట్స్ ఉండాలో ప్రతి యొక్క ఏదైనా సబ్ సర్క్యూట్ తీసుకుంటే దాంట్లో ఎన్ని పాయింట్స్ అనేవి ఉండాలి, ఫ్యాన్ లైట్ సబ్ సర్క్యూట్ అయితే ఎంత ఉండాలి, పవర్ అయితే ఎంత ఉండాలనేది అసలు నేషనల్ ఎలక్ట్రిసిటీ కోడ్ ప్రకారం ఎంత ఇచ్చిందనేది ఈ టేబుల్లో డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి సీరియల్ నెంబర్, డిస్క్రిప్షన్, ఏరియా ఆఫ్ డ్వెల్లింగ్ యూనిట్ అంటే డ్వెల్లింగ్ అంటే మీరు కొత్తగా వింటూ ఉంటారు. డ్వెల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ రూమ్ సైజ్. ఇట్స్ ఏ డొమెస్టిక్ యూనిట్. డ్వెల్లింగ్ అనేది డొమెస్టిక్ పర్పస్ కింద యూజ్ చేసే టర్మ్ అనమాట. ఏరియా ఆఫ్ ది డొమెస్టిక్ యూనిట్ అని కూడా రాసుకోవచ్చు. ఏంటైంది, మీటర్ స్క్వేర్ అని ఉన్నది అక్కడ. మీటర్ స్క్వేర్ అంటే ఏంటి, రూమ్ అనేది రెక్టాంగిల్లో ఉండొచ్చు లేకపోతే స్క్వేర్లో ఉండొచ్చు మ్యాక్సిమం. దాన్ని కన్సిడర్ చేసుకొని మనం 35, 45, 55, 85, 140 మీటర్ స్క్వేర్ అంటే ఏరియా, ఇంత ఏరియా ఉన్న రూమ్ని తీసుకున్నారనుకోండి. ఫస్ట్ వాటిలలో లైట్ పాయింట్స్ ఎన్ని ఉండాలి అంటే, లైట్ని ఫిట్ చేయడానికి అంటే ఇన్కాండిసెంట్స్ బల్బ్స్ కానీ లేకపోతే ఫ్లోరసెంట్ బల్బ్స్ కానీ అంటే ట్యూబ్లైట్లు కానీ మామూలు 60 వాట్స్ బల్బ్స్ కానీ పెట్టడానికి ఎన్ని పాయింట్స్ అయితే ఉండాలి అనేది 35కి 45, 55, 85, 140 మీటర్ స్క్వేర్ అంటే ఇంత ఏరియా ఉన్న వాటిలలో ఎట్లా ఉంటాయి అనేది నెంబరింగ్ ఇచ్చారనమాట నేషనల్ ఎలక్ట్రిసిటీ కోడ్. దాని ప్రకారం లైట్ పాయింట్స్ ఎన్ని ఉండాలి, 35 మీటర్ స్క్వేర్ రూమ్ అయితే 7, 45 అయితేనేమో 8, 55 అయితేనేమో 10, 85 అయితే 12, 140 అయితేనేమో 70 పాయింట్స్ అనేవి ఉండాలి. ఏంటి ఇవి, లైట్ పాయింట్స్. నెక్స్ట్ అనేది సీలింగ్ ఫ్యాన్స్ ఎన్ని ఉండాలి, 2 అంటే ఏంటి, సీలింగ్ ఫ్యాన్స్ పైన మనం సీలింగ్కి ఒక 2 ప్లేసెస్లో ఉండేటట్లు. 35 మీటర్ స్క్వేర్ అంటే రూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి దాంట్లో 2 ఫ్యాన్స్ సరిపోతాయి, అంటే మ్యాక్సిమం ఒకటి సరిపోవచ్చు. అయితే మీరు ఏం చేయాలంటే
రెండిటికి లూప్ అనేది లాగాల్సి వస్తుంది. రెండు ఫ్యాన్స్ ఇన్స్టాలేషన్స్ చేయడానికి రెండు చోట్ల పాయింట్స్ని తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అనేది 45 మీటర్ స్క్వేర్ రూమ్ అయితేనేమో 3 2, నెక్స్ట్ 4 3 5 4 7 5 అంటే ఈ 4 3 2 అంటే ఒకటి ఎక్స్ట్రా అనమాట. 2 అయితే పక్కా ఫిక్స్ అయిపోతే, ఒకటైతే మన ఎమర్జెన్సీ పర్పస్ కింద ఒకవేళ సరిపోదు అనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట. అలా పాయింట్స్ అనేవి ఈ 45 మీటర్ స్క్వేర్ నుండి ఇంక్రిమెంట్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అనేది 5 amps సాకెట్ అవుట్లెట్స్. 5 amps సాకెట్ అంటే రీసెంట్గా ఓల్డ్ టైంలో ఇప్పటిదాకా ఎట్లా ఉండేదంటే 5 amps 15 amps అని ఉండేవి. ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూ మ్యానుఫ్యాక్చర్స్ ఏం చేస్తున్నారంటే 6 amps 16 amps అని మెన్షన్ చేస్తున్నారు వాటి మీద, సాకెట్స్ మీద కానీ లేకపోతే స్విచ్చెస్ మీద కానీ. దాని ప్రకారం 35 మీటర్ స్క్వేర్ ఏరియా ఉన్న రూమ్కి ఎంత ఉండాలి, ఎన్ని సాకెట్స్ ఉండాలి, 5 amps 2 అయితే సరిపోతాయి. నెక్స్ట్ 45 మీటర్ స్క్వేర్ 3, నెక్స్ట్ 4 5 7 పర్టికులర్ డిఫరెంట్ ఏరియా ఆఫ్ ది రూమ్స్కి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సాకెట్స్ అనేవి ఉంటాయి. 16 amps సాకెట్స్ లేకపోతే 15 amps సాకెట్ అవుట్లెట్లు ఉండాలి. 35 మీటర్ స్క్వేర్ రూమ్ చిన్న రూమ్ కాబట్టి దానికి 16 amps సాకెట్ అనేది అవసరం ఉండదు. 16 amps సాకెట్ ఎక్కడ యూజ్ చేస్తారు, మ్యాక్సిమం ఆ రూమ్లో బల్క్ అమౌంట్ ఆఫ్ లోడ్ని ఆపరేట్ చేయడానికి. అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లోడ్ అంటే ఏంటిది, ఏసీ కానీ రిఫ్రిజిరేటర్ కానీ వీటిని రన్ చేయడానికి 16 amps సాకెట్స్ అయిపోతాయి. చిన్న రూమ్లో ఆ ఏసీ కానీ రిఫ్రిజిరేటర్ కానీ పట్టే అవకాశాలు ఉండవు కదా, తక్కువ కాబట్టి అక్కడ ఏం లేదనమాట. నెక్స్ట్ 1 2 3 4 పర్టికులర్ ఏరియాస్ కింద ఇంక్రిమెంట్ అయ్యే కొద్దీ ఈ యొక్క నెంబర్ ఆఫ్ సాకెట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ కాల్ బజర్ ఎట్లా ఉంటుంది, చిన్న రూమ్స్కి అయితే అవసరం ఉండదు, కొంచెం పెద్ద విడుతున్న రూమ్స్కి అయితే ఒకటి ఉండాలి మ్యాక్సిమం. ఓకే, ఇవి నేషనల్ ఎలక్ట్రిసిటీ కోడ్ ప్రకారం మనకి ఎన్నైతే ఏరియా ఆఫ్ ది రూమ్ని బట్టి ఎన్ని సాకెట్స్ ఉండాలి, ఎన్ని సీలింగ్ ఫ్యాన్స్ ఉండాలి, ఎన్ని లైట్ పాయింట్స్ అనేవి ఉండాలి అనేది తెలియజేస్తుంది అనమాట. ఇట్లా ఇవి కొంచెం మెమరైజ్ చేసుకుంటే మనం సింపుల్గా వైరింగ్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ సాకెట్ అవుట్లెట్స్ ఫర్ సబ్ సర్క్యూట్. సేమ్ నెంబర్ ఆఫ్ 5 పాయింట్స్ అంటే ఎక్కడ ఎన్ని లైట్స్ పెట్టాలి, ఎన్ని లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ సాకెట్స్ కానీ ఎన్ని పాయింట్స్ ఉండాలనేది ప్రీవియస్గా చూసాం. ఇప్పుడు ఏంటిది, నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్ అవుట్లెట్లు ఎన్ని ఉండాలి, సబ్ సర్క్యూట్కి ఎన్ని ఉండాలి. బెడ్రూమ్లో అయితే 6 amps సాకెట్స్ అనేవి 2 to 3 ఉండాలి, 16 amps వచ్చేసి 1. లివింగ్ రూమ్ అయితేనేమో సేమ్ 2 to 3, 16 amps సాకెట్ వచ్చేసి 2. కిచెన్లో వచ్చేసి 6 amps ఒకటి, 16 amps 2. డైనింగ్ రూమ్లో 2 ఏమో 6 amps సాకెట్స్, 1 ఏమో 16 amps. గ్యారేజ్ అయితే 1 ఈచ్ 1. నెక్స్ట్ అనేది ఏసీ రిఫ్రిజిరేటర్ 6 amps సాకెట్కి ఏసీ రిఫ్రిజిరేటర్ అనేది పనిచేయదు, అందుకని దానికి ఏం లేదు. నెక్స్ట్ ఏంటిది 1 for ఈచ్, అంటే ఏసీ ఉంటేనేమో దానికి ఒక సాకెట్ అనేది ఉండాలి 16 amps. రిఫ్రిజిరేటర్ ఉంటేనేమో ఫ్రిడ్జ్కి కూడా ఒక సాకెట్ అనేది సపరేట్ ఉండాలి. నెక్స్ట్ వరండా బాత్రూంలో కూడా ఒక 6 amps ఒక 16 amps సాకెట్స్ అనేవి ఉండాలి. వీడియో స్టార్టింగ్లో చూసినట్లయితే మీరు ఏమేమి పాయింట్స్ కన్సిడర్ చేస్తామో పాయింట్స్ అనేవి నోట్ డౌన్ చేసుకున్నాం. వాటిల్లో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటిది, ఎస్టిమేషన్ ఆఫ్ లోడ్ రిక్వైర్మెంట్ ఎంత ఉండాలి రూమ్లో యూజ్ చేసే లోడ్ అనేది. ఎగ్జాంపుల్ చూడండి, ఐటమ్ రిక్వైర్మెంట్ రేటింగ్. ఇన్కాండిసెంట్ ల్యాంప్స్ తీసుకుంటే ఎలాంటివి తీసుకోవాలి, 60 watts తీసుకోవాలి. సీలింగ్ ఫ్యాన్స్ 60 watts, టేబుల్ ఫ్యాన్స్ 60 watts. 6 amps 3 pin సాకెట్లు ఎంత ఉండాలి, అది ఎంత లోడ్ని బేర్ చేయగలగాలి, 100 watts. నెక్స్ట్ ఫ్లోర్స్ అండ్ ట్యూబ్స్లో అంటే ట్యూబ్ లైట్స్ అనమాట. ట్యూబ్ లైట్స్లో కూడా డిఫరెంట్ లెన్స్ ప్రకారం 600 mm, 1200 mm, 1500 mm ప్రకారం దానికి ఎంతైతే వాటేజ్ ఉండాలో ఇక్కడ మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి పవర్ సాకెట్ అవుట్లెట్స్ 16 amps ఎంత బేర్ చేయగలగాలి, 1000 watts. ఇవన్నీ లోడ్ రిక్వైర్మెంట్ అనమాట. ప్రతి మనం తీసుకునే యాక్సెసరీస్ యొక్క లోడ్ వాటి మీద ఎంతవరకు బేర్ చేయగలుగుతాయని. ఓకే, మనకి ఆల్రెడీ తెలుసు, వీ నో వాట్ ఈస్ లైట్ ఫ్యాన్ సబ్ సర్క్యూట్, వాట్ ఈస్ పవర్ సబ్ సర్క్యూట్. లైట్ ఫ్యాన్ సబ్ సర్క్యూట్లో మ్యాక్సిమం పవర్ రేటింగ్ ఎంతవరకు అయితే ఆపరేట్ చేయగలుగుతాం, 800 watts. పవర్ సబ్ సర్క్యూట్ ఎంత 3000 watts. ఇక్కడ పైన పవర్ సాకెట్ అవుట్లెట్ అని చూసాం కదా, 1000 watts అని ఉన్నది, అంటే మోర్ దెన్ 800 watts. అంటే అక్కడ ఏమి యూజ్ చేస్తాం, 16 amps సాకెట్ అనేది పవర్ సర్క్యూట్ కింద వస్తుంది. ఓకే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాయని ప్రాక్టికల్ పరంగా చేసి ఎలా ఉంటుందనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం.
First one, estimate the cost of material for wiring PVC channel for an office having 2 lamps, 1 fan, 1 6 amps socket. అంటే ఇది 1 ఫ్యాన్ 2 ల్యాంప్స్ ఒక 6 amp సాకెట్ని పెట్టేలాగా రూమ్లో వైరింగ్ డిజైన్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుందని ఎస్టిమేట్ చేయమన్నాడు. ఫస్ట్ వన్, స్టెప్ 1 ఏంటిది? సెలెక్ట్ టైప్ ఆఫ్ పీవీసీ వైరింగ్, ఎగ్జాంపుల్ కేసింగ్ ఆర్ క్యాపింగ్. అంటే ఫస్ట్ ఏంది, మనం ఎలాంటి వైరింగ్ చేయాలనేది ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. ఏంటిది, పీవీసీ కేసింగ్ క్యాపింగా లేకపోతే పీవీసీ మెటల్ కాండక్ట్ వైరింగ్. ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నాం, కేసింగ్ క్యాపింగ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంది, రూమ్ లేఅవుట్ అనేది తీసుకోవాలి. లేఅవుట్ ఆఫ్ ఆఫీస్, ఇక్కడ ఆఫీస్ అని మెన్షన్ చేసాం కాబట్టి లేఅవుట్ ఆఫ్ ఆఫీస్. ఒక ఎగ్జాంపుల్ ఆ డయాగ్రామ్లో ఉన్నట్లు ఒక 6 meters 5 meters ఉన్నదనుకోండి లెంత్ విడ్త్ వచ్చేసి, అక్కడ ఎక్కడెక్కడ పొజిషన్లలో ఎక్కడెక్కడ ఏం ఫిట్ చేయాలో మనం ఫస్టే లేఅవుట్ గీసుకోవాలి. సాకెట్ కానీ ల్యాంప్స్ కానీ ఫ్యాన్స్ వచ్చేసి సీలింగ్స్ పెట్టేస్తాం కదా అలా. నెక్స్ట్ ఏంటిది, స్టెప్ 3 వచ్చేసి టోటల్ లోడ్ టు బీ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఫాలోస్ అనేది. నెక్స్ట్ స్టెప్ ఏంటిది, లోడ్ని మనం ఎస్టిమేట్ చేయాలి. మనం ఫస్టే నేర్చుకున్నాము, పాయింట్స్ డిస్కస్ చేసుకోవాలి. అంటే వైరింగ్ చేసే అతను బిల్డింగ్ ఓనర్ తోటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది, లోడ్ ఎంత ఉంటుంది అనేది తెలుసుకోవాలి. సెకండ్ పార్ట్ ఏంటి, లోడ్ ఎంత ఉంది. ఇక్కడ స్టెప్ 3 ఏంటిది, ఇక్కడ లోడ్ ఎన్ని ఫిట్ చేయమన్నాడు. ఇక్కడ 2 ల్యాంప్స్ 1 ఫ్యాను 1 6 amp సాకెట్. దాని విధంగా 2 ట్యూబ్ లైట్స్. ల్యాంప్స్ ఏం తీసుకున్నాం మనం, ట్యూబ్ లైట్స్ తీసుకున్నాం అనుకోండి. ఒకటి ఎంత ఉంటే 60 watts, 2 ట్యూబ్ లైట్స్ కాబట్టి 120 watts. నెక్స్ట్ అనేది 1 ఫ్యాన్, ఒకటి ఎంత ఉంటుంది 60 watts, ఒకటే ఫ్యాన్ ఫిట్ చేయమన్నాడు కాబట్టి 60 watts. నెక్స్ట్ 6 amp సాకెట్ ఒకటి. 6 amp సాకెట్ మ్యాక్సిమం ఎంత వరకు ఉంటుంది, రేటింగ్ 100 watts. ప్రీవియస్ ఇందాక టేబుల్లో ఒక దాంట్లో నేర్చుకున్నాం, ఇన్కాన్సెంట్ ల్యాంప్స్కి ఎంత ఉంటుంది, సీలింగ్ ఫ్యాన్స్కి, ట్యూబ్ లైట్స్కి, పవర్ సాకెట్ అవుట్లెట్స్కి వాటేజ్ ఎంత ఉంటుంది అనేది ఇందాక నేర్చుకున్నాం. దాని ప్రకారం వేస్తే మనకి టోటల్ లోడ్ ఎంత వస్తుంది, 280 watts అనేది వస్తుంది. 280 watts అనేది ఆ రూమ్ యొక్క లోడ్. ఓకే. నెక్స్ట్ అనేది లెంత్ ఆఫ్ పీవీసీ ఛానల్. ఇవన్నీ చేయాలంటే మనకి ఒక పీవీసీ పైప్ కానీ ఉండాలి. కేసింగ్ క్యాపింగ్ తీసుకున్నాం కదా, కేసింగ్ క్యాపింగ్లో కేసింగ్ ఛానల్ ఉండాలి, క్యాపింగ్ ఛానల్ అనేవి ఉండాలి. అవి ఛానల్ ఎంత ఉండాలి, రూఫ్ మీద పెట్టేస్తాం కదా, రూఫ్ అనేది పైన కప్పు మీద పెట్టేయడానికి ఎంత లెంత్ ఉండాలి, 5 + 3 8 meters. అజంప్షన్ చేసుకోండి 8 meters లెంత్ ఉన్న పైప్ తీసుకోవాలనుకోండి. నెక్స్ట్ వర్టికల్ డ్రాప్స్, మనం కోసేస్తాం కదా ఎక్కువ, అంటే వేస్ట్ పార్ట్ అనమాట. వేస్ట్ పార్ట్ కాకుండా వర్టికల్ డ్రాప్స్ అంటే హారిజాంటల్ పీవీసీ ఛానల్కి సపోర్ట్గా తీసుకుంటాం అనమాట వర్టికల్ డ్రాప్స్. అవి ఎగ్జాంపుల్ ఎంత, ఒక 3 meters తీసుకోండి. మొత్తం ఎంత వస్తుంది, ఛానల్ లెంత్ వచ్చేసి 11 meters. 10% వేస్టేజ్ కింద పోయిందనుకోండి, 10% వేస్టేజ్ ఎంత, 1.1. 11 metersలో 1.1 పోతుంది. అంటే 1.1 ఇంకా ఎక్స్ట్రా కావాలి మనకి. కాబట్టి టోటల్ లెంత్ ఎంత తీసుకోవాలి మనం, 12.1 meters. ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్గా అంత ఛానల్ని తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వైర్ సైజ్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఏ వైర్ సైజ్ అయితే సరిపోతుంది, రూమ్ యొక్క లోడ్ని బట్టి డిసైడ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ లోడ్ ఎంత వచ్చింది మనకి, 280 watts వచ్చింది మొత్తం. ఓకేనా, 280 wattsకి తగ్గట్టు మనం లెంత్ ఆఫ్ ది ఛానల్ని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి సైజ్ ఆఫ్ ది వైర్ని సెలెక్ట్ చేసుకున్నాం. సైజ్ ఆఫ్ ది వైర్ ఎట్లా సెలెక్ట్ చేస్తాం, కరెంట్ కెపాసిటీని బట్టి సెలెక్ట్ చేస్తాం అనమాట. కరెంట్ ఫార్ములా ఏంటిది, అసలు పవర్ ఫార్ములా ఏంటిది, P = వోల్టేజ్ ఇంటూ కరెంట్. దాన్ని బట్టి కరెంట్ ఏమవుతుంది, పవర్ / V cos θ. ఓకే, cos θ ఈజ్ నథింగ్ బట్ ఏ పవర్ ఫ్యాక్టర్. ఎప్పుడైనా ఎంత తీసుకుంటాం, మ్యాక్సిమం పవర్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది. మనకు వచ్చేదాన్ని బట్టి ఎంత తీసుకుంటాం, మ్యాక్సిమం పవర్ ఫ్యాక్టర్ 0.8ని కన్సిడర్ చేస్తాం అనమాట. ఇక్కడ వచ్చిన టోటల్ లోడ్ ఎంత, 280 వోల్టేజ్ ఎంత, 220 కానీ 240 కానీ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా 240 తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది, 1.3 amps. 1.3 amps అంటే దీనికి ఎంత, ఏ సైజ్ వైర్ అనేది సూటబుల్ అవుతుంది. ఫర్ డొమెస్టిక్ వైరింగ్ అయితేనేమో 1 mm² అనేది సరిపోతుంది అనమాట. లేకపోతే కమర్షియల్ పర్పస్ తీసుకున్నారనుకోండి, అది ఎంత కావాలి, 1.5 mm² అనేది కావాలి. అదైతే సేఫ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఆఫ్ ది వైర్ తీసుకున్నాం కదా, లెంత్ ఎంత సరిపోతుంది అంటే దానికి ఎక్స్టెన్షన్ స్విచ్ బోర్డుకి మెయిన్ స్విచ్ నుండి నెక్స్ట్ మెయిన్ బోర్డు నుండి మనకి స్విచ్ బోర్డుకి కనెక్షన్ ఇవ్వాలి. అంత వైర్కి ఎంత అవుతుంది వైర్, A to B B to C. అంటే ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఇక్కడ చూడండి, A to B B to C C to D. ఓకే, ఇక్కడ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయనుకోండి. ఓకే, స్విచ్ బోర్డ్స్ ఉన్నాయనుకుంటే
ఏ టు బి వర్టికల్ డ్రాప్ ఎంత వైర్ కావాలి 22.5 మీటర్ అజంప్షన్ వేసుకోండి. ఈ నెక్స్ట్ అనేది బి టు సి 2.5 ప్లస్ 0.5 ఇంటూ 3 టోటల్ ఎంత 9 మీటర్స్. సి టు డి ఎంత 3 ఇంటూ 0.5 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 10.5 మీటర్స్. టోటల్ ఎంత వచ్చింది 42 మీటర్స్ వచ్చింది. 10% వేస్టేజ్ తీసేసి ఎంత వస్తుంది 4.2 మీటర్స్. అంటే ఎక్స్ట్రా 4.2 మీటర్స్ అనేది యాడ్ అవ్వాలి. టోటల్ ఎంత తీసుకుంటాం మనం ఈ 4.2 దానికి యాడ్ చేస్తే ఎంత వస్తుంది అప్రాక్సిమేట్గా 46 మీటర్స్ అనేది వస్తుంది. ఓకే, మీరు తీసుకోవాల్సింది ఎంత లెంత్ ఉన్న వైర్ తీసుకోవాలి ఆ రూమ్కి వైరింగ్ చేయాలంటే 46 మీటర్స్. ఇక్కడ మీకు 2.5 0.5 అని ఇచ్చాం. 2.5 మీటర్స్ ఫర్ స్విచ్ బోర్డ్స్, 0.5 మీటర్స్ ఫర్ లైట్ ఫ్యాన్. ఓకేనా, ఇక్కడ చూడండి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 2.5 మీటర్. ఇవన్నీ వర్టికల్ డ్రాప్స్ అనమాట, సపోర్టివ్ పర్పస్కి యూజ్ చేసే ఎక్స్ట్రా. అంటే మనం వైరింగ్ చేసి కొంచెం వదిలేస్తాం అనమాట కిందకి. ఓకేనా, ఆ పోర్ట్స్ నుండి కిందకు వదిలేస్తాం. అది ఎంత లెంత్ ఉండాలనేది స్విచ్ బోర్డ్స్కి అయితేనేమో 2.5 మీటర్స్ లెంత్ ఉన్న వైర్, స్విచ్ బోర్డ్స్కి అయితేనేమో 2.5 మీటర్స్ ఉన్న వైర్ని వర్టికల్ డ్రాప్ కింద వదిలేస్తాం. నెక్స్ట్ లైట్ ఫ్యాన్ సబ్ సర్క్యూట్ కిందనేమో 0.5 మీటర్స్ వైర్ని వదిలేస్తాం అనమాట వర్టికల్ డ్రాప్ కింద. ఫైనల్లీ ఎస్టిమేషన్ ఆఫ్ కాస్ట్ చేసేసాం ఫైనల్గా. ఏంటిది యాక్సెసరీస్, లెంత్, యూనిట్ ప్రైస్, టోటల్ ఇవన్నీ బేసిక్గా తీసుకొని మనం పీవీసీ ఛానల్ ఎన్ని మీటర్స్ వచ్చింది మనకి 12. నెక్స్ట్ 1.5 స్క్వేర్ ఎంఎం లేకపోతే 1 స్క్వేర్ ఎంఎం పీవీసీ కాపర్ ఫ్లెక్సిబుల్ కేబుల్ ఎంత 46 మీటర్స్ కావాలి. నెక్స్ట్ అనేది ఫ్లష్ టైప్ ఎస్పీటీ స్విచ్చెస్ 6 amps 4. నెక్స్ట్ సాకెట్స్ 1 నెంబర్. నెక్స్ట్ వుడెన్ బోర్డ్ 1, ట్యూబ్ లైట్ 2. ఎందుకంటే ఇక్కడ 1 ఫ్యాను 1 సాకెట్ 2 ట్యూబ్ లైట్ని ఫిక్స్ చేయాలని ఇచ్చిండు దేంట్లో ప్రాబ్లంలో. దానికి కాస్ట్ ఎంత అవుతుంది అనేది చూస్తున్నాం. అందుకని ఇక్కడ మనం 2నే తీసుకున్నాం అనమాట ట్యూబ్ లైట్ ఫిట్టింగ్స్ కానీ. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ రెగ్యులేటర్, ఒక ఫ్యాన్ ఫిట్ చేస్తున్నాం కాబట్టి రెగ్యులేటర్ ఒకటే కావాలి. నెక్స్ట్ సీలింగ్ ఫ్యాన్ ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి ఒక సీలింగ్ ఫ్యాన్ కావాలి. నెక్స్ట్ వుడ్ స్క్రూస్, చెక్క బోర్డ్ని పెట్టేస్తాం కదా మెయిన్ బోర్డ్ కింద కానీ, లేకపోతే లోపల ఇంకేమైనా సబ్ సర్క్యూట్ పెట్టాలన్నా వుడెన్ బోర్డ్ కావాలి. వుడెన్ బోర్డ్ని ఫిక్స్ చేయడానికి మనకి స్క్రూస్ కావాలి. నెక్స్ట్ ఏంది పీవీసీ టేపు కానీ ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా కావాలనుకుంటే అవన్నీ తీసుకోవచ్చు అనమాట. వీటికి ఫస్ట్ ఏంటిది వీటన్నిటికి కూడా సమ్ యూనిట్ ప్రైస్ అనేది ఉంటుంది. యూనిట్ ప్రైస్ని మనం 1 మీటర్కి ఇంత ఉంటుంది, 12 మీటర్స్కి ఎంత అవుతుంది అనేది టోటల్ ప్రైస్ చేసేస్తాం. లేకపోతే 46 మీటర్స్కి టోటల్ ప్రైస్ ఎంత అవుతుంది. ఇట్లా అన్నిటికి కూడా ఒక్కొక్క నెంబర్ కింద ఒక్కొక్క యూనిట్ రూపీస్లో ఉంటుంది. దాని యొక్క కాస్ట్ని తీసుకొని అన్నిటికి కూడా మనం కాస్ట్ని ఎస్టిమేట్ చేసేస్తాం. ఓకే, మీరు కూడా ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ టేబుల్ని ఫినిష్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.